వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కార్యాలయంలో ముగిసింది విజిలెన్స్ తనిఖీలు. ప్రధానంగా మహదేవ్పూర్ ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో అధికారులు తనిఖీలు ముగిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల పాటు తనిఖీలు చేశారు విజిలెన్స్ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. రాజశేఖర్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు లోని కూడా మేడిగడ్డ బ్యారేజీ, లక్ష్మీ బ్యారేజీ, కన్యపల్లి మొత్తం పంప్ హౌస్ కూడా సీరికలు అంటే బీటలు ఏర్పడిన పరిస్థితి అయితే కనపడింది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. దాని పట్ల నాణ్యత లోపమా, డిజైన్ లోపమా అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేసి కూడా విజిలెన్స్ లను కూడా ఇవాళ మొత్తానికైతే అక్కడ పరిస్థితులను కూడా దానికి సంబంధించిన ఫైల్స్ ను కూడా మొత్తం హార్డ్ డిస్క్ లను కూడా ఇవాళ గత 3 రోజుల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మొత్తం ముమ్మరం తనిఖీ చేసి కూడా విజిలెన్స్ అధికారులు అయితే మాత్రము గుప్పిట్లో మాత్రము హార్డ్ డిస్క్ తో పాటు కొన్ని ఫైళ్లను కూడా ఛేదిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే దీనికి సంబంధించిన విజిలెన్స్ ఎస్పీ రమేష్ చారితో పాటు కూడా 10 బృందాలుగా విడిపోయి కూడా మహదేవ్పూర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన మొత్తం ఫైళ్లను కూడా ఇవాళ పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసేందుకు కూడా హైదరాబాద్ హైదరాబాద్ కు పంపించిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న మేడిగడ్డ పంప్ హౌస్ మాత్రం ప్రజలకు రైతులకు కూడా సాగునీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పిన గత ప్రభుత్వం కోట్లు వెచ్చించి నీటిలో పోసిన పన్నీరు లెక్క మారుతుందని చెప్పి కూడా ఇవాళ తేట తెల్లం చేసి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తేట తెల్లం చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే విజిలెన్స్ అధికారులు అయితే ఎవరికి ఉత్తు బిగిస్తారు, ఇటు కాంట్రాక్ట్ గా తీసుకున్న ఎల్ఎన్టీ కాంట్రాక్టర్స్ లేక ఏజే అంటే ప్రస్తుతానికి డిజైన్ చేసింది ఎవరు, దీని వెనుక ఎవరు ముందు ఎవరు బడా నాయకులు ఉన్నారని చెప్పి కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. పూర్తి విచారణ మాత్రం విజిలెన్స్ అయితే ఇవాళ పూర్తి స్థాయిలో ఇంటరాక్షన్ చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మహదేవ్పూర్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోని దానికి సంబంధించిన ఫైల్ తో పాటు కూడా సెల్ ఫోన్ లో కూడా ఇలా మొత్తం తనిఖీలు చేసి సెల్ ఫోన్లు కూడా బంధించి ఇవాళ హెడ్ ఆఫీస్ కు తీసుకుపోయిన పరిస్థితి అయితే ఇవాళ విజిలెన్స్ అధికారులు అయితే ఇవాళ మొత్తానికి 3 రోజుల పాటు కూడా 10 బృందాలుగా విడిపోయి మొత్తం పూర్తి స్థాయిలో కూడా శూన్యంగా విచారణ చేసి కూడా ఇవాళ పూర్తి నిర్ణయించుకున్నాను కూడా ఇవాళ రైట్ స్వామి. అంటే 3 రోజుల తనిఖీలకు సంబంధించినటువంటి సారాంశం ప్రధానంగా మనకి తెలుస్తున్నటువంటి కొన్ని డాక్యుమెంట్లు కూడా సీజ్ చేశారు, కీలక పత్రాలు సీజ్ చేసినటువంటి తెలుస్తుంది. సో దీనికి సంబంధించి తదుపరి చర్యలకు సంబంధించి ఏమైనా అధికారుల నుంచి ఏమైనా వివరణ వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా, చెప్పినటువంటి పరిస్థితి ఉందా, తదుపరి ఎలా ఉండబోతుంది? అంటే ఎవరెవరిపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రధానంగా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు మేడిగడ్డ కన్నెపల్లికి సంబంధించి, అలాగే కొన్ని డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటివరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎవరెవరిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? రాజశేఖర్ ఇప్పుడు ఇరిగేషన్ అంటే సంబంధించిన అధికారుల దగ్గర నుంచి అయితే అంటే ప్రస్తుతానికి అయితే పోలీస్ ఎస్పీ కూడా ఇవాళ రమేష్ చారి ఆధ్వర్యంలో కూడా 10 బృందాలు అయితే ఫైల్స్ తో పాటు కూడా హార్డ్ డిస్క్ లను, సెల్ ఫోన్లను కూడా ఇవాళ హెడ్ ఆఫీస్ కంటే ప్రధాన ఫైళ్లను కూడా హెడ్ ఆఫీస్ కు తీసుకువెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఎవరి పైన దీనికి సంబంధించిన ఉచ్చు బిగుస్తుంది అని చెప్పి కూడా గత ఇంకా 2-3 రోజులలో కూడా తుదిపరి విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఎస్పీ ఇంటెలిజెన్స్ ఎస్పీ కూడా ఇవాళ మొత్తానికి విచారణ చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రమేష్ చారి ఆధ్వర్యంలో కూడా 10 బృందాలు అయితే ఇవాళ 2 రోజుల పాటు హెడ్ ఆఫీస్ లో కూడా క్షుణ్ణంగా పరిశీలించి హార్డ్ డిస్క్ లను కూడా పరిశీలించి 3 రోజుల పాటు కూడా తుది నిర్ణయం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ కాళేశ్వరం మేడిగడ్డ పరిస్థితులు అంటే పంప్ హౌస్, కన్నెపల్లి పంప్ హౌస్ కూడా ఎవరైతే దీనికి కాంట్రాక్ట్ గా వ్యవహరించిందో, దీనికి డిజైన్ అయితే ఎవరు చేసిందో, ఈ కోర్టు వెచ్చించి ఇవైతే ఎవరైతే నాణ్యత లేకుండా కట్టారో దానిపైన చర్యలు అయితే ఏ విధంగా తీసుకునే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎవరిపైన ఈ చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా గత ఇంకా 2-3 రోజులు తీసుకున్న నిర్ణయాలు అయితే ప్రస్తుతానికి ఫైళ్లను కూడా విచారించి కూడా రానున్న 2 రోజులలో కూడా ఇవాళ నిర్ణయించే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ ప్రస్తుతానికైతే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కూడా తీసుకున్న ఇవాళ మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే ఇవాళ పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు కూడా మొత్తం ఇంటరాగేషన్ జరిపి కూడా ఫైళ్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా ఇవాళ హెడ్ ఆఫీస్ అయితే తీసుకుపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ ఫైళ్లను కూడా 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో కూడా అవి విచారణ చేసి కూడా ఎవరిపైన తీసుకోవాల్సింది మొత్తానికైతే దీనికి కారకులు ఎవరు కూడా గుర్తించి కూడా వాటిపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.